అంటే ఇప్పుడు మీకు మీకు మీరొక్కరేనా? లేకపోతే మీకు సిబ్లింగ్స్ ఏమన్నా ఉన్నారా? మా బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళేం మా జేస్తుంటారు? ఫాదర్‌ది అన్నయ్య, ఒక అన్నయ్య చూసుకున్నారు. హ్మ్. ఇంకో అన్నయ్య వచ్చి కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఓకే. వాళ్ళు మంచి సెటిల్ అయ్యారు. మీకు అంటే ప్రొఫెషన్ బట్టి ఉంటుందండి. ఇక్కడ సెటిల్‌మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. సెటిల్‌మెంట్ మనం ఎలా అంటే బ్యాంక్ లోన్స్, బ్యాంక్ అకౌంట్స్ వీటిలో చూసుకుంటే సెటిల్‌మెంట్ కానట్టే. హ్మ్. బట్ అంటే కంటి నిండా నిద్రపోతాం. హ్మ్. 5 ఏళ్ళు లోపలికెళ్తాయి. హ్మ్. లోపల ప్యాషన్ కూడా సాటిస్ఫై అవుతది. ఓకే. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. హ్మ్. ఒక్కటేంటంటే నమ్మరు. హ్మ్. ఇండస్ట్రీ పీపుల్ అనగానే గమ్మున నమ్మరు. హ్మ్. అంతే, అదొక్కటే చేంజ్ ఉంటది. ఇంకేం ఓకే. లేదు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు? ఇప్పటివరకు ఒక 13 ఇయర్స్ అయిందండి. హ్మ్. రావడానికి కష్టమేం కాదు. హ్మ్. రావడం ఈజీయే. అవకాశాలు రావడం, అవకాశాలు ప్రూవ్ రావడం. చేసుకోవడం. హ్మ్. అవకాశాలు వచ్చినా కూడా ప్రూవ్ చేసుకునే టైం అనేది కొంచెం లాంగ్ టైమ్ ప్రాసెస్ కదా! ఓకే. ఇన్ని డబ్బింగ్స్ ఇవన్నీ చేశారు గదా మీరు. ఇప్పుడు ఒక 'సలార్' మూవీతో మీకు ఒక ఐడెంటిటీ అనేది అవునండి. వచ్చింది. అవునండి. ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది మీకు టైము? అది ఫేట్ అండి, అంతే. అంటే ట్రై చేస్తూనే ఉన్నా. హ్మ్. నేనెక్కడ ఆపలేదు. హ్మ్. అది రావాలి, అది హిట్ అవ్వాలి. హ్మ్. ఆ సినిమా పర్టిక్యులర్ నేను చేసిన సినిమా సక్సెస్ అవ్వాలి. అప్పుడే కదా నాకు గుర్తింపొచ్చేది. హ్మ్. అది 'సలార్‌తో'. మధ్యలో 'డీ ఫర్ దోపిడీ' సినిమాతో వచ్చింది గానీ, హ్మ్. నా ఫస్ట్ ఫిల్మే స్టార్టింగ్‌లోనే అది. సో, నాకు దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియలేదు. హ్మ్. బట్ ఇక్కడ 'సలార్' ఏంటంటే నాకు బయట నుంచి కాల్సొచ్చి, లైక్ మీడియా నుంచి గానీ, లేకపోతే ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పిలిచి అవకాశం ఇవ్వడం, హ్మ్. ఇవి రావడంతో కొంచెం ఐయామ్ టేస్టింగ్ ద ఫ్రూట్స్ అనమాట. ఓకే. ఒక రకంగా. 'సలార్‌లో' ఛాన్స్ వచ్చింది గదా! మీకు ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? 'సలార్' ఇక్కడి నుంచా? హ్మ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చాలా మంది కాల్ చేశారు. ఓకే. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి హ్మ్. ఆబ్వియస్‌లీ. ఇంకా ఓకే. ఫ్యామిలీలో ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు? అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా! హ్మ్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అన్నట్టు మాట్లాడతారు. హ్మ్. ఇంటర్మీడియేట్, కాలేజ్ డేస్‌లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఏంటంటే, "నేను చూసాం, నువ్వు అప్పుడు చెప్పేవాడివి ఇండస్ట్రీకెళ్తానంటే" అందరం నవ్వుకునేవాళ్ళం. హ్మ్. అంటే ఆబ్వియస్‌లీ ఆ టైంలో ఇండస్ట్రీ ఏంటంటే ఒక లుక్ చూస్తారు కదా! అవును. అది నువ్వు చాలా సిన్సియర్‌గా ట్రై చేసావు, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనేది చెప్తారు. అట్ అది కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్. అది బయటికి ఎలా చెప్పలేకపోయినా లోపల కొంచెం అవును అని ఆనందం ఉంటుందన్నమాట. అంటే ఇన్ని రోజుల హార్డ్ వర్క్ మీకు ఈ యొక్క 'సలార్‌తో' సక్సెస్‌ఫుల్ యాహ్! అయిపోయింది. అవును. సక్సెస్‌ఫుల్ అవ్వదండి. ఇక్కడి నుంచి అసలు ట్రావెల్ అసలు ఉంటది. ట్రావెలింగ్ బట్ స్టార్ట్ ఇక్కడి అయింది. వరకు ఏంటంటే ఇండస్ట్రీ వరకు రీచ్ అవ్వగలుగుతాం. హ్మ్. త్రూ మీడియా అండ్ ఆల్. ఇండస్ట్రీ వరకు సినిమా పరంగా గానీ, నేనిప్పుడు మాట్లాడే మాటల పరంగా గానీ ఇండస్ట్రీ వరకు రీచ్ అవుతాం. అవును. ఇప్పుడు వాళ్ళిచ్చే క్యారెక్టర్స్ బట్టి అసలైన మీరు ప్రూవ్ చేసుకునే మూమెంట్ అనేది. అవును. యాక్చువల్లీ దీనికోసమే వెయిటింగ్. ఆ! సో, ఇప్పుడు నాకు సినిమా చూసిన వెంటనే ఒక పెద్ద సినిమా ఆఫర్ రావడం, ఫిబ్రవరి, మార్చ్‌లో షూటింగ్ డేట్స్ చెప్పడం. హ్మ్. డేట్స్ టూ ఎర్లీ, వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాననడం. హ్మ్. అది కొంచెం గ్రేట్ మూమెంట్ అనిపించింది. ఓకే.